సో వెల్కమ్ టు రైస్. మనం లాంగ్ టర్మ్ కోర్స్ చేసుకుంటున్నాం కదా. లాంగ్ టర్మ్ కోర్స్ లో ఫిజిక్స్ లో మనము ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ చాలా వరకు ఫినిష్ చేసేసుకున్నాము. ఈ రోజు ఇంకొక కొత్త చాప్టర్ తో స్టార్ట్ చేద్దాం. ఈ రోజు చాప్టర్ పేరు ఏంటి అంటే ఆసిలేషన్స్. ఓకే, ఆసిలేషన్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్. ఓకే, సో ఆసిలేషన్స్ లో మనకి ఏమేం టాపిక్స్ ఉంటాయి? ఆసిలేషన్స్ యాక్చువల్ గా మనం బాగా కరెక్ట్ గా చెప్పుకోవాలి అంటే ఎంసెట్ లో అయితే ఆసిలేషన్స్ మీద సెపరేట్ గా మనకి క్వశ్చన్ వస్తుంది. బట్ మెయిన్స్ లోకి వచ్చేటప్పటికి మాత్రం ఆసిలేషన్స్ అలాగే సెకండ్ ఇయర్ లో వేవ్స్ లెసన్ అన్నమాట. ఈ రెండింటిని కంబైన్ చేసి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనము ఆసిలేషన్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిందే, తప్పదు. ఆసిలేషన్స్ లో ఈ రోజు మనం ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటి, పీరియాడిక్ మోషన్ అంటే ఏంటి, సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి, ఇవి నేర్చుకుందాం. అయితే ఎప్పటిలాగానే మనము చాప్టర్ వెయిటేజ్ ఒకసారి చూసేద్దాం. బికాస్ స్మార్ట్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో చాప్టర్ వెయిటేజ్ కి వచ్చేటప్పటికి ఆసిలేషన్ ఐపీ వైజ్ 8 మార్క్ వెయిటేజ్ చాప్టర్. ఎస్, ఆసిలేషన్ లో మనకి 3 ఎస్సేస్ ఉంటాయి. ఆ 3 ఎస్సేస్ ని థరోగా చదివేసుకుంటే ఒక 8 మార్క్ క్వశ్చన్ కంప్లీట్ గా మీ చేతిలో ఉన్నట్లే. ఖచ్చితంగా 8 మార్క్స్ కి 8 మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. అంత ఈజీగా ఉంటాయి. ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఈజీ. ఎంసెట్ లో 1 క్వశ్చన్ గ్యారంటీ చాప్టర్, నీట్ లో 1 క్వశ్చన్ గ్యారంటీ చాప్టర్, జేఈ మెయిన్స్ లోకి వచ్చేటప్పటికి మాత్రం చెప్పాను కదా, వేవ్స్ ఆసిలేషన్ కాంబినేషన్ లో 1 క్వశ్చన్ గ్యారంటీ చాప్టర్ అన్నమాట. సో ఈ రోజు టాపిక్స్ ఏంటి ఒకసారి చూద్దాం. రెక్టిలీనియర్ మోషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ ఎన్ని టైప్ ఉంటాయో ఒకసారి చూద్దాం. బికాస్ మనం చదివేదేంటి, ఆసిలేటరీ మోషన్. అంటే ఒక బాడీ మోషన్ లో ఉంది, ఆ మోషన్ ని డిస్క్రైబ్ చేయడానికి వాడేది ఏంటి అంటే ఆసిలేటరీ మోషన్. సో ఆసిలేటరీ మోషన్ లో వెళ్లే ముందు అసలు మనకి తెలిసిన టైప్స్ ఆఫ్ మోషన్ ఏంటి ఒకసారి చూద్దాం. ఒకటి రెక్టిలీనియర్ మోషన్. రెక్టిలీనియర్ మోషన్ అంటే మనకు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ అ స్ట్రెయిట్ లైన్ మోషన్. స్ట్రెయిట్ లైన్ మోషన్. So whenever an object moves along straight line, then the motion of the body is called rectilinear motion, లేదా translatory motion, లేదా straight line motion. ఇవన్నీ కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ a cyclist moving along a straight line path. ఈ స్ట్రైట్ లైన్ పాత్ గురించి మనం ఆల్రెడీ కైనమెటిక్స్ లెసన్ లో నేర్చుకున్నాము. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ప్రొజెక్టైల్ మోషన్. ప్రొజెక్టైల్ మోషన్ అనేది 2 డైమెన్షనల్ మోషన్. రెక్టిలీనియర్ మోషన్ 1 డైమెన్షనల్ మోషన్, ప్రొజెక్టైల్ మోషన్ 2 డైమెన్షనల్ మోషన్. సో ప్రొజెక్టైల్ మోషన్ లో ఏం జరుగుతుంది, ఒక బాడీని కొంత యాంగిల్ తో త్రో చేసినప్పుడు ఇంక్లైన్డ్ ప్రొజెక్టైల్ మోషన్ చదువుతాం కదా. సో ప్రొజెక్టైల్ మోషన్ అనేది పారాబోలిక్ పాత్ లో వెళ్తుంది. సో ప్రొజెక్టైల్ మోషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ ఎ బాడీ మూవ్స్ ఓన్లీ అండర్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఒక బాడీ కేవలం గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మాత్రమే మూవ్ అయితే గనక దానిని ఏమంటాం మనం, ప్రొజెక్టైల్ మోషన్ అంటాము. ఓకే, ప్రొజెక్టైల్ మోషన్ is a motion in which an object is thrown near the earth surface and it moves along curved path. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండర్ ద యాక్షన్ ఆఫ్ గ్రావిటీ ఓన్లీ. కేవలం గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మాత్రమే ఒక బాడీ మూవ్ అయితే దానిని మనం ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. నెక్స్ట్ సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్ కూడా 2 డైమెన్షనల్ మోషన్. సర్క్యులర్ మోషన్ మనకు అందరికీ తెలుసు, ఒక బాడీ ఒక యాక్సిస్ చుట్టూరా తిరుగుతూ ఉంటే దానిని మనం సర్క్యులర్ మోషన్ అంటాం. సర్క్యులర్ పాత్ లో తిరిగే ప్రతి ఆబ్జెక్ట్ యొక్క మోషన్ ని సర్క్యులర్ మోషన్ అంటాం. ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అలాంగ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ అ సర్కిల్. ఒక సర్కిల్ లో ఇలా తిరుగుతూ ఉంటే ఒక బాడీ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ మోషన్. ద హెలికాప్టర్ మూవ్స్ అలాంగ్ సర్క్యులర్ పాత్. హెలికాప్టర్ కన్నా హెలికాప్టర్ బ్లేడ్స్ ని చెప్పుకుంటే అవి సర్క్యులర్ పాత్ లో తిరుగుతాయి మనకి. సో ఇవి రకరకాల మోషన్ మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాము. అయితే ప్రీవియస్ లెసన్ లో మనం సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ చదువుకున్నాం కదా. దాంట్లో ఒక కొత్త టైప్ ఆఫ్ మోషన్ గురించి చదువుకున్నాం. అదేంటి అంటే రొటేషనల్ మోషన్. గుర్తుందా లేదా? రొటేషనల్ మోషన్ గురించి చెప్పుకున్నాం. ఒక బాడీ ఒక యాక్సిస్ చుట్టూ తిరుగుతూ ఉంటే, సర్క్యులర్ మోషన్ కి రొటేషనల్ మోషన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ పెన్నుని ఇలా రొటేట్ చేస్తూ ఉంటే, ఈ పెన్నుని ఇలా తిప్పుతూ ఉంటే, అంటే ఇలా తిరుగుతూ ఉంటే, ఇలా తిరిగితే ఇది సర్క్యులర్ మోషన్. అదే ఈ పెన్నుని ఒక యాక్సిస్ చుట్టూ ఇలా తిప్పుతున్నాను అనుకోండి, ఇది రొటేటరీ మోషన్. ఇక్కడ ఒక యాక్సిస్ ఉంది అనుకుంటే ఈ యాక్సిస్ చుట్టూ పెన్ ఇలా తిరుగుతూ ఉంటే దీన్ని ఏమంటాము, రొటేటరీ మోషన్.
So rotational motion is a circular movement on object about a center or axis of rotation. Circular motion లో axis of rotation ఉండదు, ఓన్లీ సెంటర్ ఉంటుంది. కానీ రొటేషనల్ మోషన్ లోకి వచ్చేటప్పటికి మాత్రం యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, నౌ ఎర్త్ రొటేట్స్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. దీనిని మనము రొటేషనల్ మోషన్ కి ఎగ్జాంపుల్ గా చెప్తాం అన్నమాట. సో ఎర్త్ రొటేటింగ్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రొటేటరీ మోషన్. ఓకే, సో రొటేటరీ మోషన్ మనం సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లో ఆల్రెడీ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఈ రోజు క్లాస్ మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఆసిలేటరీ మోషన్. సో ఇన్ని రకాల టైప్స్ ఆఫ్ మోషన్ లో ఆసిలేటరీ మోషన్ కూడా ఒక టైప్ ఆఫ్ మోషన్ అన్నమాట. సో ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటి అంటే oscillatory motion is a type of periodic motion. It is a type of periodic motion. So the periodic to and fro of a body, oka mean position ki atu itu move outu unte, then it is called oscillatory motion. Ee lesson lo oscillatory motion anagane eppudu meer mind lo techukovalsina example enti ante simple pendulum. Simple pendulum మీ అందరికీ తెలుసు. మనకు ఒక రిజిడ్ సపోర్ట్ ని కన్సిడర్ చేద్దాం. ఈ రిజిడ్ సపోర్ట్ నుంచి ఒక మాస్ లెస్ స్ట్రింగ్, సింపుల్ పెండ్యులం లో ఇది ఖచ్చితంగా మనకి రూల్ అన్నమాట. అదేంటి అంటే స్ట్రింగ్ హ్యాస్ టు బి మాస్ లెస్. వీ హ్యావ్ టు కన్సిడర్ ఏ మాస్ లెస్ స్ట్రింగ్ టు విచ్ ఏ బాబ్ ఈజ్ అటాచ్డ్. ఒక బాబ్ ని అటాచ్ చేస్తారు, దీన్ని మనం సింపుల్ పెండ్యులం అంటాం. ఈ సింపుల్ పెండ్యులమ్ ఎలాంటి మోషన్ లేకుండా ఉన్నప్పుడు, దానిని ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఇవ్వకుండా ఉన్నప్పుడు ఆ పొజిషన్ ఏమంటాం మనము? మీన్ పొజిషన్ అంటాం. ఇప్పుడు ఈ సింపుల్ పెండ్యులమ్ ని ఇలా పక్కకి తీసుకెళ్లి వదిలాము అనుకోండి, ఇక్కడ నుంచి పట్టుకుని వదిలాము. వదిలితే ఏం అబ్జర్వ్ చేస్తాము? ఇది వెంటనే కిందకి పడడం స్టార్ట్ అవుతుంది. ఇలా వచ్చి వెంటనే ఇక్కడికి వచ్చి ఆగిపోతుందా? సడన్ గా ఆగిపోలేదు. మళ్ళీ అటువైపు ఇంకొక సైడ్ వెళ్తుంది, ఇక్కడ దాకా వస్తుంది, ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ దాకా వస్తుంది, మళ్ళీ కిందకి పడుతుంది. సో ఇలాగా ఫస్ట్ ఏ దగ్గర స్టార్ట్ అయింది అనుకుంటే A to B వస్తుంది, మళ్ళీ B to C వెళ్తుంది, మళ్ళీ C to B వస్తుంది, B to A వెళ్తుంది. ఇలాగా ఒక బాడీ దాని మీన్ పొజిషన్ కి అటు ఇటు టు అండ్ ఫ్రో, ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటే then it is called oscillatory motion. ఆ మోషన్ ఏమంటాము? oscillatory motion అంటాము. So the periodic to and fro, back and forth, black కాదు టైపింగ్ మిస్టేక్, బ్యాక్ అండ్ ఫోర్త్, ముందుకి వెనకకి వెళ్తూ ఉంటే దెన్ ఇట్స్ పొజిషన్ అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్. ఖచ్చితంగా మీన్ పొజిషన్ ని దాటి వెళ్ళాలి. మీన్ పొజిషన్ ని దాటకుండా వెళ్తే దానిని ఆసిలేటరీ మోషన్ అన్నాము. ఓకే, సో అలాంటి మోషన్ ని ఆసిలేటరీ మోషన్ అంటాము. చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సింపుల్ పెండ్యులమ్ లో బాబ్ పర్ఫార్మ్స్ టు అండ్ ఫ్రో మోషన్. స్ప్రింగ్ ఆఫ్ అ మాస్, మన దగ్గర ఒక స్ప్రింగ్ ఉంది అనుకుందాము, దీనికి ఒక మాస్ M ని అటాచ్ చేశారు అనుకోండి. ఇప్పుడు ఈ మాస్ M ని ఇలా లాగి పెట్టి వదిలేమనుకోండి, ఏమవుతుంది? స్ప్రింగ్ ఇలా ఆ మాస్ ఇలా ముందుకి వెనక్కి ఆసిలేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇది కూడా ఆసిలేటరీ మోషన్ కి ఎగ్జాంపుల్. స్వింగ్ అంటే ఏంటి? ఉయ్యాల బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ పెండ్యులమ్. అది కూడా ఆసిలేటరీ మోషన్. ట్యూనింగ్ ఫోర్క్, మీరు ఎప్పుడైనా లాబొరేటరీలో చూస్తే ట్యూనింగ్ ఫోర్క్ ఇలా ఉంటుంది. సో ఇది మన ట్యూనింగ్ ఫోర్క్. దీన్ని ఇలా వైబ్రేట్ చేసినప్పుడు, వీటిని ప్రాంగ్స్ అంటాం. ఈ ప్రాంగ్స్ ని వైబ్రేట్ చేసినప్పుడు ఈ ట్యూనింగ్ ఫోర్క్ ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది, ఇలా పక్కకి ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో అది కూడా ఆసిలేటరీ మోషన్ కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్ గా రెండు రకాల మోషన్స్ ని మనము ఈ లెసన్ లో టచ్ చేస్తాము. ఒకటి పీరియాడిక్ మోషన్, రెండోది ఆసిలేటరీ మోషన్. ఆసిలేటరీ మోషన్ అంటే ఏం చెప్తున్నాము? వెనెవర్ ఏ బాడీ మూవ్స్ టు అండ్ ఫ్రో అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్, ఖచ్చితంగా మీన్ పొజిషన్ ని దాటుకుంటూ వెళ్ళాలి. అలాగే అది ముందుకి వెనక్కి జరుగుతూ ఉండాలి. ఆ మీన్ పొజిషన్ కి ఇటు ఆసిలేట్ అవుతూ ఉంటే దానిని మనం ఆసిలేటరీ మోషన్ అంటాము. ఓకే, నెక్స్ట్ పీరియాడిక్ మోషన్ కి వచ్చేటప్పటికి మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. పీరియాడిక్ మోషన్ డెఫినేషన్ ఏంటి అంటే ఏ మోషన్ విచ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. సో పీరియాడిక్ మోషన్ కి ఆసిలేటరీ మోషన్ కి స్లైట్ డిఫరెన్స్ ఇదే అన్నమాట.
ఆసిలేటరీ మోషన్ లో కూడా ఈ టు అండ్ ఫ్రో మోషన్ రెగ్యులర్ టైం ఇంటర్వెల్స్ లో జరుగుతుంది. పీరియాడిక్ మోషన్ లో కూడా మోషన్ రెగ్యులర్ టైం ఇంటర్వెల్స్ లో జరుగుతుంది. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, పీరియాడిక్ మోషన్ లో the object will not go about its mean position. Periodic motion లో ఇక్కడ రాద్దాము. In periodic motion లో the object or the body need not go to and fro about mean position, about its mean position. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎర్త్ రొటేటింగ్ అరౌండ్ సన్, ఎర్త్ రొటేటింగ్ అరౌండ్ సన్, అలాగే ఎర్త్ రొటేటింగ్ అరౌండ్ సన్, ఈజ్ ఇట్ పీరియాడిక్ ఆర్ ఆసిలేటరీ? ఇప్పుడు ఈ పాయింట్ మీద మనం ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాము అంటే, మనకి ఎంసెట్ లో ఖచ్చితంగా వచ్చే ఒక మంచి టాపిక్ అన్నమాట. ఇది థియరీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఈ ఎగ్జాంపుల్ పీరియాడిక్ మోషనా లేదా ఆసిలేటరీ మోషనా లేదా పీరియాడిక్ అండ్ ఆసిలేటరీయా ఐడెంటిఫై చేయాలి. సో పీరియాడిక్ లో ఏం చెప్తున్నాము, బాడీ టూ అండ్ ఫ్రో వెళ్ళనవసరం లేదు, మీన్ పొజిషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. టైం టు టైం రెగ్యులర్ టైం ఇంటర్వెల్ లో దాని మోషన్ ని రిపీట్ చేయాలి. ఎర్త్ రొటేటింగ్ అరౌండ్ సన్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పీరియాడిక్ మోషన్. ఎందుకు, మన అందరికీ తెలుసు, ప్రతి 365 days కి ఎర్త్ 1 కంప్లీట్ రొటేషన్ చేస్తుంది. మళ్ళీ ఎగ్జాక్ట్లీ 365 days కి ఎర్త్ 1 కంప్లీట్ రొటేషన్ చేస్తుంది. సో అట్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్ ఎర్త్ ఈస్ కంప్లీటింగ్ 1 రొటేషన్. సో ఎర్త్ గోయింగ్ అరౌండ్ సన్ ఈస్ పీరియాడిక్. కానీ ఈజ్ ఇట్ ఆసిలేటరీ? నో, ఇట్ ఈస్ నాట్ ఆసిలేటరీ మోషన్. ఇది ఎందుకు ఆసిలేటరీ మోషన్ కాదు? పావని ఎవరైనా చెప్పగలరా నాకు? పావని ఆన్సర్ చెప్పగలవా? ఎందుకు ఇది పీరియాడిక్ మోషన్, ఆసిలేటరీ ఎందుకు కాదు? ఎందుకు ఆసిలేటరీ కాదు అంటే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్. దానికి అసలు మీన్ పొజిషన్ ఏమీ లేదు. సర్కిల్లో తిరుగుతోంది ఎర్త్, కానీ దానికి మీన్ పొజిషన్ ఏమీ లేదనమాట. మీన్ పొజిషన్ ఉండి లేక మీన్ పొజిషన్ కి అటు ఇటు వైబ్రేట్ అవ్వకపోతే దానిని మనం ఆసిలేటరీ మోషన్ అనకూడదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ స్వింగ్ తీసుకున్నాము అనుకోండి. స్వింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పీరియాడిక్ అండ్ ఆసిలేటరీ. అది పీరియాడిక్ అండ్ ఆసిలేటరీ మోషన్ కూడా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ తీసుకున్నది ఏంటి, ఒక క్లాక్. ఈ క్లాక్ లో లెట్ us టేక్ ఇది ఒక మినిట్స్ హ్యాండ్ అనుకుందాం. ఇప్పుడు ఈ మినిట్స్ హ్యాండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈ మినిట్స్ హ్యాండ్ అనేది పీరియాడిక్ మోషన్ లో ఉంది. ఇది పీరియాడిక్, బట్ ఈజ్ ఇట్ ఆసిలేటరీ అంటే నో, నాట్ ఆసిలేటరీ. ద రొటేషన్ ఆఫ్ మినిట్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ ఇవి ఉంటాయి కదా క్లాక్ లో, అవి పీరియాడిక్. ఎందుకంటే మినిట్స్ హ్యాండ్ తీసుకోండి, ఎవ్రీ 60 minutes కి 1 కంప్లీట్ రొటేషన్, మళ్ళీ 60 minutes లో 1 కంప్లీట్ రొటేషన్. సో రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్ లో అది దాని మోషన్ ని రిపీట్ చేస్తుంది. కానీ it is not going to and fro about its mean position. So minutes hand, hours hand, seconds hand ఏవైతే ఉన్నాయో వాటి మోషన్ is not oscillatory but periodic. కానీ ఒక్కొక్కసారి ఈ అలారం క్లాక్స్ కి మనకి కింద పెండ్యులం ఇస్తారు. మనకి మీకు ఐడియా ఉందా? ఓల్డ్ టైప్ ఆఫ్ క్లాక్స్ చూస్తే గనక ఇందులో ఇదొక అలారం గడియారం అనుకుందాము. ఈ గడియారం కి కింద మనకి ఒక పెండ్యులం క్లాక్ ఉంటుంది. ఇలా ఒక బాక్స్ లో పెట్టి పెండ్యులం క్లాక్ ఉంటుంది. ఈ పెండ్యులం క్లాక్ ఇలా 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 ఆసిలేట్ అవుతూ ఉంటుంది కదా. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఆసిలేటరీ మోషన్. ఓకే, ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఆసిలేటరీ మోషన్ అండ్ ఆబ్వియస్లీ పీరియాడిక్ ఆల్సో, బికాస్ ఎవ్రీ 1 second అది 1 కంప్లీట్ ఆసిలేషన్ చేస్తుంది కాబట్టి ఇది మనకి పీరియాడిక్. సో ఖచ్చితంగా ఆలోచించాల్సిన పాయింట్ ఇది. మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో ఏ ఎగ్జాంపుల్ ఆసిలేటరీ మోషన్, ఏ ఎగ్జాంపుల్ పీరియాడిక్ బట్ నాట్ ఆసిలేటరీ, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ ట్యూబ్ కన్సిడర్ చేద్దాం. ఒక యూ షేప్డ్ ట్యూబ్, ఒక గ్లాస్ ట్యూబ్ యూ షేప్ లో ఉంది అనుకుందాం.
దీంట్లో ఒక లిక్విడ్ ని ఫిల్ చేసాం. ఇలా ఒక లిక్విడ్ ఫిల్అప్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ ని డిస్టర్బ్ చేసాం. డిస్టర్బ్ చేసినప్పుడు అందులో లిక్విడ్ ఇలా పైకి కిందకి ఊగుతూ ఉంటుంది కదా. నౌ టెల్ మీ, ఈజ్ ఇట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆసిలేటరీ ఆర్ పీరియాడిక్? ఇది ఆసిలేటరీయా, పీరియాడిక్ అండ్ ఆసిలేటరీయా? ఏం ఎగ్జాంపుల్ అంటే దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆసిలేటరీ. ఓకే, బట్ మూన్ గోయింగ్ అరౌండ్ ఎర్త్ అది ఓన్లీ పీరియాడిక్ బట్ నాట్ ఆసిలేటరీ. సో ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్లో అది పీరియాడిక్ ఆసిలేటరీయా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, బిఫోర్ మూవింగ్ ఆన్ టు ఆసిలేటరీ మోషన్, మనకు కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీ ఉన్నాయి, అవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటి? మీన్ పొజిషన్. ఈ మీన్ పొజిషన్ కి ఇంకొక పేరు ఏంటి అంటే ఈక్విలిబ్రియం పొజిషన్. టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇది ఒక కొత్త చాప్టర్ మనం ఇవాళ నేర్చుకుంటున్నాం. అండ్ మోర్ ఓవర్ ప్రాబ్లం అర్థం కావాలి అంటే దాని టర్మినాలజీ అర్థం కావాలి కదా మనకి. సో టర్మినాలజీ నేర్చుకుందాం. మీన్ పొజిషన్ ఆర్ ఈక్విలిబ్రియం పొజిషన్. So mean position or equilibrium position is the point where the net force acting on the particle is zero. ఎప్పుడైతే నెట్ ఫోర్స్ జీరో అవుతుందో దాని మీద ఫోర్స్ కూడా జీరో అయిపోతుంది. అంటే ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉన్నది రెస్ట్ లోనే ఉంటుంది, మోషన్ లో ఉన్నది మోషన్ లోనే ఉంటుంది. సో ఇది మన మీన్ పొజిషన్ అన్నమాట. సింపుల్ పెండ్యులం ఇమాజిన్ చేసుకోండి. ఎప్పుడు కూడా అన్డిస్టర్బ్డ్ పొజిషన్ లో ఉన్నప్పుడు, నేను ఇక్కడ ఒక సింపుల్ పెండ్యులం ని గీసాను అనుకుందాం. దాన్ని ఎలాంటి కదలిక లేకుండా డిస్టర్బ్ చేయకుండా వదిలేసినప్పుడు ఇలా ఉంటుంది కదా సింపుల్ పెండ్యులము. సో ఈ పొజిషన్ ఏమంటాము? మీన్ పొజిషన్ ఆర్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఇప్పుడు దీన్ని పక్కకి తీసుకెళ్లి వదిలాము అనుకోండి, ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఆసిలేట్ అయ్యేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పెండ్యులము ఒక పక్కకి వెళ్ళిన తర్వాత ఇంకా అంతకంటే హైట్ వెళ్ళదు. మాక్సిమం హైట్ వెళ్తుంది, పడిపోయి మళ్ళీ ఇంకో పక్కకి వెళ్తుంది. అక్కడ కూడా మాక్సిమం హైటే వెళ్తుంది, కొంతవరకే వెళ్ళగలదు. అస్తమానం రకరకాల హైట్లకి ఇలా వెళ్ళిపోదు కదా. సో ఎంత మాక్సిమం హైట్ అది వెళ్ళి మళ్ళీ కిందకి పడిపోతుందో ఆ హైట్ ని, ఆ పాయింట్ ని ఏమంటారంటే ఎక్స్ట్రీమ్ పాయింట్ అంటారు. ఆసిలేటరీ మోషన్ లో రెండు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉంటాయి. ఇది మీన్ పొజిషన్, ఇటొక ఎక్స్ట్రీమ్ పాయింట్, ఇటొక ఎక్స్ట్రీమ్ పాయింట్. బికాస్ మీన్ పొజిషన్ కి అటు ఇటు ఆసిలేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆసిలేటరీ మోషన్ లో మనకి ఇటొక ఎక్స్ట్రీమ్ పాయింట్, ఇటొక ఎక్స్ట్రీమ్ పాయింట్, రెండు ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ద ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే ఏంటి? ద మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్. అంటే దాని మీన్ పొజిషన్ నుంచి ఎంత మాక్సిమం డిస్ప్లేస్ అవ్వగలదు, ఇంకా అంతకంటే డిస్ప్లేస్ అవ్వలేదు. సో మీన్ పొజిషన్ నుంచి ఆ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ పాయింట్ నే మనము ఎక్స్ట్రీమ్ పాయింట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్ ఇనిషియల్ గా ఇక్కడ ఉంది, దాన్ని కంప్రెస్ చేసి వదిలారు. కంప్రెస్ చేసి వదిలినప్పుడు ఏమవుతుంది? ఇదే కదా మాక్సిమం డిస్టెన్స్, అది వచ్చింది, అక్కడి నుంచి వదిలేసాం. మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఆగి మళ్ళీ వెనక్కి వస్తుంది. అంటే ఇక్కడ ఇది మాక్సిమం ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇక్కడ ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర బాడీ ఆగి మళ్ళీ వెనక్కి తిరుగుతుంది. సింపుల్ పెండ్యులం అయినా అంతే, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గరికి వెళ్ళి ఆగి మళ్ళీ ఇటువైపు వస్తుంది, ఆగి మళ్ళీ ఇటువైపు వస్తుంది. సో ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గరకు వచ్చేటప్పటికి బాడీ వెలాసిటీ ఏమవుతుంది అంటే జీరో. So the point where its velocity becomes zero is also called as extreme position. Okay, so adi extreme position ante displacement ane term enti ante dani mean position nunchi enta pakkaki vellindi. For example, oka pendulum తీసుకుంటే ఇది దీని mean position nunchi ila pakkaki తీసుకెళ్ళాను, ఇది దాని displacement. ఓకే, ఇంకొంచెం పక్కకి తీసుకెళ్ళాం, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇది దీని డిస్ప్లేస్మెంట్. ఇటే కాదు ఇటువైపు కూడా చూడొచ్చు, ఇక్కడికి వచ్చింది. సో ఇది దీని డిస్ప్లేస్మెంట్ అన్నమాట. సో డిస్ప్లేస్మెంట్ అంటే ద డిస్టెన్స్ కవర్డ్ బై ద పార్టికల్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్. ఏదో ఒక టైం టీ దగ్గర బాడీ మెయిన్ పొజిషన్ నుంచి ఎంత పక్కకి వెళ్ళింది దానిని డిస్ప్లేస్మెంట్ అంటారు. కానీ ఆంప్లిట్యూడ్ వేరు, డిస్ప్లేస్మెంట్ వేరు. డిస్ప్లేస్మెంట్ అంటే ఏదో ఒక డిస్ప్లేస్మెంట్, మీన్ పొజిషన్ నుంచి ఎంతో కొంత పక్కకి వెళ్ళింది టీ టైంలో, స్మాల్ టీ టైంలో బాడీ ఎంతో కొంత పక్కకి వెళ్ళింది, దానిని డిస్ప్లేస్మెంట్ అంటాం. కానీ మీన్ పొజిషన్ నుంచి మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో దానిని మాత్రం ఆంప్లిట్యూడ్ అంటారు. సో ఇప్పుడు ఇలా రకరకాలుగా వెళ్తోంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే కదా మాక్సిమం డిస్ప్లేస్మెంట్ వెళ్ళింది,
ఇక్కడ వరకు మాత్రమే, ఇంకా తర్వాత పైకి వెళ్ళలేదు. అంటే ఇదేమైంది, ఎక్స్ట్రీమ్ పొజిషన్. సో మీన్ పొజిషన్ కి ఎక్స్ట్రీమ్ పొజిషన్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని ఆంప్లిట్యూడ్ అంటారు. The maximum displacement of the particle from its mean position is called amplitude. Okay, so amplitude అనేది ఎప్పుడు నెగిటివ్ ఉండదు, ఆంప్లిట్యూడ్ ఎప్పుడు కూడా పాజిటివ్. లెఫ్ట్ సైడ్ ఎంతైతే ఆంప్లిట్యూడ్ వెళ్తుందో రైట్ సైడ్ కూడా ఖచ్చితంగా అంతే ఆంప్లిట్యూడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాత్ లెంత్ అంటే ద లెంత్ ఆఫ్ ద పాత్. నెక్స్ట్ టైం పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్ లో టైం కి టైం పీరియడ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అంటే స్మాల్ లెటర్ టీ. ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం స్మాల్ లెటర్ టీ. టైం పీరియడ్ అంటే క్యాపిటల్ లెటర్ టీ. క్యాపిటల్ లెటర్ టీ కి స్మాల్ లెటర్ టీ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. Time period, the time taken by the particle performing oscillatory motion to complete one oscillation is called period of oscillation. The time taken to complete one oscillation. So for example, mean position A అనుకుందాం. A నుంచి ఒక పార్టికల్ ని B దాకా తీసుకెళ్లారు. ఓకే, అప్పుడు ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఎక్కడ A దగ్గర స్టార్ట్ అయింది. A నుంచి B కి వెళ్ళి మళ్ళీ B నుంచి A కి వచ్చి B నుంచి ఖచ్చితంగా C కి వెళ్ళి మళ్ళీ C నుంచి A కి వస్తే అంటే A to B ప్లస్ B to A ప్లస్ A to C ప్లస్ C to A. ఈ మొత్తం డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో ఆ టైం నే టైం పీరియడ్ అంటారు. టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ ఈస్ కాల్డ్ టైం పీరియడ్. టైం పీరియడ్ ఫార్ములా T is equal to 2π/ω. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ω is equal to 2π/T మనకు ఆల్రెడీ తెలుసు, అక్కడి నుంచి వచ్చిన ఫార్ములా అన్నమాట. ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీని N, F, మ్యూ రకరకాల సింబల్స్ తో వాడతారు. సో ఫ్రీక్వెన్సీ అనేది జస్ట్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్, గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెన్సీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. అంటే టైం పీరియడ్ ని ఇన్వర్స్ చేస్తే ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్ డెఫినేషన్ ఏం చెప్తున్నాము, టైం టేకెన్ బై ద పార్టికల్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. టైం టేకెన్ బై ద పార్టికల్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ ఇస్ కాల్డ్ టైం పీరియడ్. ఇప్పుడు దీని రివర్స్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ మేడ్ ఇన్ 1 సెకండ్. అక్కడ టైం క్యాలిక్యులేట్ చేసాము ఒక ఆసిలేషన్ కి, ఇక్కడ నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ 1 సెకండ్. ఒక సెకండ్ లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ జరిగాయి, దానిని మనం ఫ్రీక్వెన్సీ అంటాము. ఫ్రీక్వెన్సీ యూనిట్స్ గుర్తుపెట్టుకోండి, హెర్ట్జ్. SI యూనిట్, CGS యూనిట్స్ రెండు హెర్ట్జ్ ఉంటుంది. నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెన్సీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. టైం పీరియడ్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కూడా రాయొచ్చు. నో బిగ్ మిస్టేక్ ఇన్ దాట్. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇప్పుడు ఎంటర్ అయ్యామమ్మా అసలు సిసలు అయిన టాపిక్ లోకి. SHM సింపుల్ హార్మోనిక్ మోషన్. మనం ఏదైతే ఆసిలేటరీ మోషన్ ని చదువుతున్నామో ఆ ఆసిలేటరీ మోషన్ ని మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేయాలి కదా, దానికోసమని మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అనే దాన్ని కన్సిడర్ చేస్తాం. ఏంటి సింపుల్ హార్మోనిక్ మోషన్? ఏం లేదు, ఆసిలేటరీ మోషనే, కాకపోతే దానిని హార్మోనిక్ ఫంక్షన్స్ వాడి ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. సైన్, కాజ్, వీటిని మ్యాథ్స్ లో హార్మోనిక్ ఫంక్షన్స్ అంటారు. హార్మోనిక్ ఫంక్షన్స్, a very simple motion which can be expressed by using harmonic functions. అలాంటి మోషన్ ఏమంటాము అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటారు అన్నమాట. సో అందుకని సింపుల్ హార్మోనిక్ మోషన్. సో రెండిటికి డిఫరెన్స్ ఏం లేదు, ఆసిలేటరీ మోషన్ అన్నా సింపుల్ హార్మోనిక్ మోషన్ అన్నా రెండు ఒకటే. ఇప్పటిదాకా ఏదైతే టర్మినాలజీ నేర్చుకున్నామో అదంతా సింపుల్ హార్మోనిక్ మోషన్ కూడా అప్లై చేస్తాము. ఓకే, ఏంటి మేడం ఇప్పటిదాకా టైం పాస్ చేసామా అని అనుకోకండి. బేసిక్ నేర్చుకున్నాము, ఆ బేసిక్ ని సింపుల్ హార్మోనిక్ మోషన్ కి అప్లై చేస్తాం. సో అర్థమైంది కదా సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎందుకంటాము. ఒక ఆసిలేటరీ మోషన్ ని చాలా సింపుల్ గా హార్మోనిక్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి దాన్ని ఏమంటాం మనం, సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం. ఓకే, సింపుల్ హార్మోనిక్ మోషన్ లో మనం చదివేవి లీనియర్ సింపుల్ హార్మోనిక్ మోషన్, యాంగులర్ సింపుల్ హార్మోనిక్ మోషన్.
బట్ ఫస్ట్ లీనియర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ తోనే చూద్దాం. ఇక్కడ స్ప్రింగ్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ స్ప్రింగ్ లో ఈ బ్లాక్ ఎం ఉంది కదా, మాస్ ఎం, దీన్ని ఇలా లాగి పెట్టి వదిలామనుకోండి ఏమవుతుంది, ఇలా 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 ఆసిలేట్ అవుతూ ఉంటుంది కదా. అలా ఆసిలేట్ అయ్యేటప్పుడు దీనిని మనం మ్యాథమెటికల్ గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, ఆ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రాస్తాము అంటే y is equal to a sin omega t. y is equal to a sin omega t. ఇక్కడ టర్మినాలజీ ఒకసారి చూద్దాం. y అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ at any instant of time. At any time t. ఏదో ఒక టైం టీ దగ్గర నువ్వు పార్టికల్ ని అబ్జర్వ్ చేసావు, అప్పుడు దాని డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో దానిని మనం y తో సింబలైజ్ చేస్తాం. క్యాపిటల్ లెటర్ ఏ ఏంటి? ఆంప్లిట్యూడ్. ఇందాక డెఫినేషన్ నేర్చుకున్నాం కదా, క్యాపిటల్ లెటర్ ఏ ఏంటి? ఆంప్లిట్యూడ్. ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా. ఓకే, ఒమేగా ప్లేస్ లో 2π/t రాసుకోవచ్చు. ఒమేగా ప్లేస్ లో 2πf కూడా రాసుకోవచ్చు. మీకు తెలుసు కదా 1/t అంటే ఏంటి? f. నెక్స్ట్ స్మాల్ లెటర్ t తెలుసు కదా, t అంటే టైం, ఎనీ టైం t. స్మాల్ లెటర్ t వేరు, క్యాపిటల్ లెటర్ t వేరు. క్యాపిటల్ లెటర్ t ఓన్లీ టైం పీరియడ్, స్మాల్ లెటర్ t ఎనీ టైం t కెన్ బి కన్సిడర్డ్. ఒకసారి లీనియర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ కి కండిషన్స్ చూద్దాం, బికాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక బాడీ లీనియర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉండాలి అంటే దానికి ఖచ్చితంగా కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఆ కండిషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫోర్స్ మస్ట్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు x అండ్ -x. ఫోర్స్ కన్నా ముందు ma, ఫోర్స్ ని ma రాస్తే యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y అని చెప్తాను నేనైతే. ఓకే, ఇక్కడ రాసిన దానికి ఇక్కడ రాసిన దానికి మీనింగ్ ఒకటే. సో సింపుల్ టర్మినాలజీలో చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. ఈ లెసన్ లో రెండు ఉంటాయి, స్మాల్ లెటర్ టీ, క్యాపిటల్ లెటర్ టీ. స్మాల్ లెటర్ ఏ, క్యాపిటల్ లెటర్ ఏ. స్మాల్ లెటర్ ఏ యాక్సలరేషన్, క్యాపిటల్ లెటర్ ఏ ఏంటి? ఆంప్లిట్యూడ్. క్యాపిటల్ లెటర్ ఏ ఆంప్లిట్యూడ్, స్మాల్ లెటర్ ఏ యాక్సలరేషన్. సో కండిషన్ ఫర్ అ బాడీ టు బి ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఒక బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఏ ప్రపోర్షనల్ టు -y అవ్వాలి. అంటే యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ ఇన్ SHM, సింపుల్ హార్మోనిక్ మోషన్, మస్ట్ బి directly proportional to its displacement in magnitude and opposite in direction. Opposite in direction. The most important condition anamata. Condition for a body to be in simple harmonic motion enti ante acceleration displacement magnitude ki nenu idi malli raasi chupistanu chudandi. Acceleration is directly proportional to the magnitude of its displacement and opposite in direction evaru symbolize chestaru? Minus. So minus symbol indicates that acceleration is in opposite direction to displacement, and proportionality indicates that magnitude, acceleration is directly proportional to the magnitude of displacement. Okay, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఒక బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉన్నట్లు, లేదంటే అది సింపుల్ హార్మోనిక్ మోషన్ లో లేదు అని అర్థం. ఓకే, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ లీనియర్ SHM ఇది కూడా ఒకటి మనకి ఇంపార్టెంట్. సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉన్న ఒక బాడీకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి అంటే ఇదే మన డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది కూడా వన్ ఆఫ్ ది కండిషన్ ఫర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే, కండిషన్ ఫర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఒక బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉంది అంటే
ఫస్ట్ కండిషన్ నెంబర్ 1 ఏంటి? A ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Y, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఇది ఒక కండిషన్. ఓకే, కండిషన్ నెంబర్ 2 ఏంటి అంటే d2x/dt² ప్లస్ ω²x ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ x అనేది ఏంటి అంటే ఫంక్షన్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్. x ఆర్ y రెండు కూడా రిప్రజెంట్ చేస్తాయి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్. దాని మీన్ పొజిషన్ నుంచి ఎంత డిస్ప్లేస్ అయ్యింది అది x సింబలైజ్ చేస్తుంది. సో మనకి ఏదైతే ఫంక్షన్ ఇస్తారో దానిని 2 times డబుల్ డిఫరెన్సియేషన్ చెయ్యాలి. అండ్ అది గనక ఈ ఫామ్ లో వస్తే అది SHM లో ఉన్నట్లు, లేదంటే SHM లో లేదు అని అర్థం అన్నమాట. ఇది ప్రాబ్లమ్స్ కి మనకి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ x ఇస్ ఈక్వల్ టు a cos ωt ప్లస్ π/2 అని ఇచ్చారు. ఓకే, ఈ ఈక్వేషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ని రిప్రజెంట్ చేస్తుందా చెయ్యదా? ఈ ఈక్వేషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ని రిప్రజెంట్ చేస్తుందా చెయ్యదా అంటే దీన్ని ఏం చేయాలి? మనము డబుల్ డిఫరెన్సియేషన్ చెయ్యాలి. 2 times డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టైం. అలా డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఈ ఫామ్ లో గనక వస్తే అది సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉంది, లేదు అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ లో లేదు. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మనకి ఎంసెట్ లోనూ వస్తాయి, అలాగే మెయిన్స్ లో కూడా వస్తాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే నీట్ లో ఇది మ్యాథమెటికల్ టైప్ కాబట్టి కొంచెం తక్కువ. ఇది ఇప్పుడు ఈ గివెన్ ఈక్వేషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ని రిప్రజెంట్ చేస్తుందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ ఎంసెట్ లో మెయిన్స్ లో వస్తాయి, నీట్ లో కొంచెం తక్కువ అనే చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి లెర్న్డ్. అదేంటి అంటే ఇఫ్ y is equal to displacement of particle, at any time t అనుకుందాం. y కి ఈక్వేషన్ ఏం రాసాము? y is equal to a sin ωt. ఇది మనం నేర్చుకున్న బేసిక్ సింపుల్ హార్మోనిక్ మోషన్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. y అంటే ఏంటమ్మా? డిస్ప్లేస్మెంట్. సో పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే ఈ ఫార్ములా వాడతాం. ఇక్కడ నుంచి వెలాసిటీ ఆఫ్ అ పార్టికల్ ఎలా క్యాలిక్యులేట్ చెయ్యాలి? వెలాసిటీ ఆఫ్ అ పార్టికల్ ఇన్ SHM మనకి తెలుసు, వెలాసిటీ ఇస్ ఈక్వల్ టు dy/dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో d/dt ఆఫ్ a sin ωt. ఆంప్లిట్యూడ్ ఎప్పుడు కాన్స్టెంట్ మారదు, బికాస్ a అనేది ఆంప్లిట్యూడ్. మనకి సైన్ వేవ్, కాస్ వేవ్ లో ఆంప్లిట్యూడ్ ఎప్పుడు మారదు, కాన్స్టెంట్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సింపుల్ హార్మోనిక్ మోషన్ లో అన్లెస్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ క్వశ్చన్ లో ఏదైనా కండిషన్ చెప్తే తప్ప, లేదంటే ఒక సౌండ్ వేవ్ తీసుకుంటే చివరి వరకు దాని ఆంప్లిట్యూడ్ మారదు. సో ఏ అలాగే ఉంటుంది. d/dt ఆఫ్ సైన్ ωt ఫార్ములా ఏంటి అంటే కాస్ ωt, మళ్ళీ ఒమేగాను కూడా డిఫరెన్షియేట్ చేస్తే బయటకు వస్తుంది v is equal to a ఒమేగా కాస్ ωt. ఇది మన వెలాసిటీకి ఫార్ములా. దీన్ని ఇంకొంచెం మోడిఫై చేయొచ్చు. v is equal to a ఒమేగా కాస్ ωt ఏం రాస్తాను అంటే 1 - sin స్క్వేర్ ωt. అయితే సైన్ ωt అంటే ఏంటి? y/a. సో కొంచెం సబ్స్టిట్యూట్ చేద్దాం. v is equal to a ఒమేగా అండర్ స్క్వేర్ రూట్ 1 - sin ωt is equal to y/a. sin స్క్వేర్ ωt కాబట్టి y²/a². ఓకే, నా దీన్ని LCM తీసుకుంటే v is equal to a ఒమేగా అండర్ స్క్వేర్ రూట్ a² - y²/a². a² బయటకు వస్తే ఏనే ఎక్కువ మార్ దియా. సో a is equal to ఒమేగా ఇంటూ √a² - y². ఇది కూడా వెలాసిటీకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. అయితే దీంట్లో 2 కండిషన్స్ ఉంటాయి, చూద్దాము. అట్ మీన్ పొజిషన్, అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. అట్ మీన్ పొజిషన్, అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. మీన్ పొజిషన్ అంటే ఏం చెప్పుకున్నాము? ఇదే కదా మీన్ పొజిషన్. మీన్ పొజిషన్ అనగానే నేను కొన్ని చెప్తూ ఉంటాను కదా, కొన్ని పదాలు చెప్పగానే కొన్ని విషయాలు మన మైండ్ లోకి వచ్చేయాలి. ఎప్పుడైతే వెలాసిటీ కాన్స్టెంట్ అవుతుందో యాక్సెలరేషన్ 0, ఇలా అన్నమాట.
మీన్ పొజిషన్ అనంగానే గుర్తు రావాల్సింది ఏంటి అంటే y is equal to 0. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ 0. మీన్ పొజిషన్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ 0. ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైంది? v is equal to y is equal to 0. సో ఆన్సర్ a ఒమేగా. మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ మాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనగానే గుర్తు రావాల్సింది. ఎక్స్ట్రీమ్ అంటే ఏంటి? ఇంకా అంతకంటే బాడీ డిస్ప్లేస్ అవ్వలేదు, మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్, దాన్ని ఏమనుకుంటాం? యాంప్లిట్యూడ్. సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనగానే గుర్తు రావాల్సింది y is equal to a. సో పావని అండ్ అనుష ఐ థింక్ వాళ్ళమంతా జాయిన్ అయిన వాళ్ళు. పావని అండ్ అనుష. ఓకే, సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనగానే గుర్తు రావాల్సింది y is equal to a. మీన్ పొజిషన్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి అంటే y is equal to 0. సో y is equal to a ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే v is equal to omega under square root a square minus a square. ఆన్సర్ ఏమైపోయింది? 0. సో వెలాసిటీ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ 0, వెలాసిటీ అట్ మీన్ పొజిషన్ మాక్సిమం. ఇలా పైకి వెళ్ళింది, ఆగి కిందకి పడుతుందని చెప్పాను, మళ్ళీ ఆగి కిందకి పడుతుంది అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఏంటి? 0. మీన్ పొజిషన్ దగ్గరకు వచ్చేటప్పటికి వెలాసిటీ ఏమైపోతుంది? మాక్సిమం. ఓకే, నెక్స్ట్ లెట్ us see about acceleration. Acceleration of a particle in SHM. సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉన్న ఒక పార్టికల్ కి యాక్సలరేషన్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూద్దాం. మనకేం తెలుసు? యాక్సలరేషన్ a is equal to dv by dt. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ is called acceleration. సో d by dt ఆఫ్ యాక్సలరేషన్ కి ఏమొచ్చింది ఫార్ములా? a ఒమేగా కాస్ ఒమేగా t. సబ్స్టిట్యూట్ చేద్దాం. a ఒమేగా కాస్ ఒమేగా t. ఓకే, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏ ఒమేగా బయటకు వచ్చేసింది. కాస్ ఒమేగా టీ కి డిఫరెన్సియేషన్ ఫార్ములా ఏంటి అంటే మైనస్ సైన్ ఒమేగా టీ. మళ్ళీ ఒమేగా టీని కూడా డిఫరెన్షియేట్ చేయాలి, ఒక ఒమేగా బయటకు వస్తుంది కాబట్టి ఏ ఒమేగా స్క్వేర్. ఇది మన యాక్సెలరేషన్ కి ఫార్ములా. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ రాస్తాను చూడండి. వి నో దట్ మనకి తెలుసు y is equal to a sin omega t. తెలుసా తెలీదా? y is equal to a sin omega t. ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో నేర్చుకున్నాము. సో a sin omega t ప్లేస్ లో y ని సబ్స్టిట్యూట్ చేస్తే a is equal to minus omega square y. a is equal to minus omega square y. Here ఒమేగా కాన్స్టెంట్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఆంప్లిట్యూడ్ ఒమేగా ఈ రెండు కూడా కాన్స్టెంట్ గానే ఉంటాయి. ఒమేగా కాన్స్టెంట్ అయినప్పుడు ఏం రాసుకోవచ్చు? a is proportional to minus y. ఒక్కసారి మనం ఇది గుర్తు తెచ్చుకుంటే, ఇది ఇందాక చెప్పానా లేదా? a is proportional to minus y అంటే ఏంటి? యాక్సెలరేషన్ is directly proportional to displacement and ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. మైనస్ సింబల్ ఏం చెప్తుంది? ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో a is proportional to minus y. మళ్ళీ మనకి ప్రూవ్ అయిపోయింది. కండిషన్ ఫర్ SHM, ఒక బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉండడానికి కావలసిన కండిషన్ అన్నమాట. సో ఈ రెండు ఫార్ములా చాలా ఇంపార్టెంట్. అయితే దీనికి కూడా కండిషన్స్ చూద్దాము. అట్ మీన్ పొజిషన్, at mean position and at extreme position. At mean position ఏంటి, at extreme position ఏంటి ఒకసారి చూద్దాం. మీన్ పొజిషన్ అనగానే ఏం గుర్తు రావాలని చెప్పాను? మీన్ పొజిషన్ అనగానే గుర్తు రావాల్సింది y is equal to 0. ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనగానే ఏం గుర్తు రావాలని చెప్పాను? y is equal to amplitude. ఓకే, y is equal to 0 అని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే యాక్సెలరేషన్ కూడా 0 అయిపోయింది. మీన్ పొజిషన్ దగ్గర యాక్సెలరేషన్ 0, వెలాసిటీ మాక్సిమం. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఏ పెడితే a is equal to minus omega square a. స్మాల్ a కి క్యాపిటల్ a కి డిఫరెన్స్ తెలుసు అనుకుంటున్నాను. స్మాల్ a అంటే ఏంటమ్మా? యాక్సెలరేషన్. క్యాపిటల్ A అంటే ఏంటి? ఆంప్లిట్యూడ్. ఓకే,
ఆ డిఫరెన్స్ బాగా తెలియాలి మనకి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏ అనేది -ω²A అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. సో ఇందులో మనకి బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఓకే నోట్ ఇంకొక పాయింట్ ఇంకొక దాంట్లో రాద్దాం. ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటి అంటే, అట్ మీన్ పొజిషన్, అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, అట్ మీన్ పొజిషన్, అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ డిఫరెంట్ టర్మ్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. డిస్ప్లేస్మెంట్ కి వచ్చేటప్పటికి, డిస్ప్లేస్మెంట్ మీన్ పొజిషన్ దగ్గర y is equal to 0, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర y is equal to capital A, amplitude. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ కి వచ్చేటప్పటికి, మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ మాక్సిమం ఎంత, ఏ ఒమేగా. మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ మాక్సిమం ఏ ఒమేగా. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి వెలాసిటీ 0, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ 0. యాక్సిలరేషన్ చూద్దాం. యాక్సిలరేషన్ కి వచ్చేటప్పటికి మీన్ పొజిషన్ దగ్గర యాక్సిలరేషన్ 0, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర యాక్సిలరేషన్ ఈజ్ మాక్సిమం. అదెంత అంటే -ω²A యాక్సిలరేషన్. ఈ చిన్న టేబుల్ చాలు, ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తాం, చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ రోజు టాపిక్ మీద మనం క్వశ్చన్స్ చూద్దాం. ఈస్ ద మోషన్ ఆఫ్ అ సింపుల్ పెండ్యులం స్ట్రిక్ట్లీ సింపుల్ హార్మోనిక్? సింపుల్ పెండ్యులం అనేది కరెక్ట్ గా స్ట్రిక్ట్ గా సింపుల్ హార్మోనిక్ మోషన్ ని రిప్రజెంట్ చేస్తుందా? సింపుల్ పెండ్యులం, ఎస్, సింపుల్ పెండ్యులం ఈస్ అ స్ట్రిక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. బికాస్ ఎస్, టీ లేదు. ఓకే, ఎందుకు అంటే అది ఖచ్చితంగా చాలా సింపుల్ గా హార్మోనిక్ మోషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ గో టు అండ్ ఫ్రో అబౌట్ మీన్ పొజిషన్. Can a simple pendulum experiment be done inside a satellite? No, because inside satellite, acceleration due to gravity 0 అయిపోతుంది. Satellite లోపల acceleration due to gravity 0. Time period of simple pendulum formula ఏంటి అంటే 2π√L/G. G 0 అయిపోతే టైం పీరియడ్ బికమ్స్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ అంటే ఇలా వెళ్ళింది వెళ్తూనే ఉంటుంది అనమాట, తిరిగి మళ్ళీ రాదు, మీన్ పొజిషన్ వైపు రానే రాదు. సో టైం పీరియడ్ ఇన్ఫినిటీ అయిపోతుంది కాబట్టి సింపుల్ పెండ్యులం ఎక్స్పెరిమెంట్ కెనాట్ బి డన్ ఇన్సైడ్ అ సాటిలైట్. Give some practical examples of simple harmonic motion. Any example? Swing is an example of simple harmonic motion. YouTube, liquid in YouTube. Liquid in YouTube. YouTube అంటే మనకి తెలిసిన యూట్యూబ్ కాదు, యూ షేప్డ్ ట్యూబ్. ఇందాక డ్రా చేసుకున్నాం కదా, ఆ యూ షేప్డ్ ట్యూబ్ ఏదైతే ఉందో అది కూడా SHM కి ఎగ్జాంపుల్. What is the relation between uniform circular motion and simple harmonic motion? Simple harmonic motion ki uniform circular motion ki relation enti? Rendu kuda oscillatory motion. Both are, first of all, two-dimensional motion and oscillatory, periodic. Rendu kuda two-dimensional motion and periodic motion. Rendu examples of periodic motion kabatti idi vaati madhyalo relation. What is the minimum condition for a system to execute SHM? Simple harmonic motion ki minimum condition em cheppanamma, acceleration must be directly proportional to magnitude of displacement and opposite in direction. Acceleration must be directly proportional to displacement and opposite in direction. Okay, so ide most important condition. Inkoka condition em cheppochu, d²x/dt² plus ω²x is equal to 0. ఇది కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్ కి కండిషన్, బట్ ఇక్కడ మినిమం కండిషన్ అన్నారు కదా, సో దిస్ విల్ బి ఇనఫ్. ఇది సరిపోతుంది మనకి. నెక్స్ట్, ద పిస్టన్ ఇన్ అ సిలిండర్ హెడ్ ఆఫ్ అ లోకోమోటివ్ హ్యాస్ అ స్ట్రోక్. ఏం లేదు, ఒక సిలిండర్, ఈ సిలిండర్ కి ఒక పిస్టన్ ఇలా ఉంది అనుకుందాం. లోకోమోటివ్ అంటే దానంతట అది ఇలా పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట.
has 1.0 meters. Okay, twice the amplitude. The one stroke అంటే twice the amplitude. అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటి? Twice the amplitude. 2 times of amplitude is equal to 1.0 meters. Next. Piston moves with simple harmonic motion with an angular frequency ఇచ్చారు. Angular frequency అంటే omega. Omega is equal to 200 radians per minute ఇచ్చారు. చూసుకోండి ఒకసారి. మినిట్ ని ఖచ్చితంగా సెకండ్స్ లోకి మార్చాలి. ఓకే, వాట్ ఈస్ ఇట్స్ మాక్సిమం స్పీడ్ అంటే క్వశ్చన్ ఏంటి? Vmax. మాక్సిమం స్పీడ్ కి ఫార్ములా ఏంటి? ఇందాక చెప్పుకున్నాం మనం. Vmax ఫార్ములా ఇస్ ఈక్వల్ టు A ఒమేగా. Vmax ఇస్ ఈక్వల్ టు A ఒమేగా. అయితే మనకి 2A తెలుసు కాబట్టి A ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? 1/2 meters. సో A ప్లేస్ లో 1/2 meters. ఒమేగాని నేను ప్రస్తుతానికి మినిట్స్ లో ఉంచేస్తున్నాను. సో ఇంటూ 200. సో ఆన్సర్ 200 times. సో 100 radians per minute. నేను ఆన్సర్ మినిట్స్ లో ఉంచేసాను. సో మాక్సిమం వెలాసిటీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఇందులో A ఒమేగా. Let us see EAMCET model questions. A particle performs SHM on the x-axis with amplitude A and the time period T. Okay. The time taken by the particle to travel. Ikkada time taken ki time period ki difference untundi. Time taken ante only small letter T. Time period ante capital letter T. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనల్ని అడిగింది ఏంటి? టైం టేకెన్. అంటే ఈ క్వశ్చన్ లో ఫైండ్ అవుట్ చేయాల్సింది స్మాల్ టీ ఎంత బై ద పార్టికల్ టు ట్రావెల్ ఏ డిస్టెన్స్ A/5 స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. సో ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి? A/5. డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏంటి? ఎక్స్ ఆర్ వై. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి? A/5. స్మాల్ లెటర్ టీ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని ఫార్ములా రాసుకుందాం. ఫార్ములా ఏంటి అంటే x is equal to A sin in, okay, sin cos ఏదైనా తీసుకోవచ్చు. A sin omega t తీసుకుందాం. మనకి స్మాల్ లెటర్ t కావాలి. అయితే x ప్లేస్ లో ఎంత రాసుకోవాలి? A/5 is equal to A sin omega t. A ने A को मार दिया. So sin omega t is equal to 1/5. మనకు కావాల్సింది స్మాల్ లెటర్ టీ. సో ఒమేగా ప్లేస్ లో 2π/t రాసుకుంటారు. సో సైన్ 2π/T ఇంటూ t ఇస్ ఈక్వల్ టు 1/5. సైన్ అటువైపు తీసుకెళ్ళిపోదాము. 2π/t ఇంటూ స్మాల్ t ఇస్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 1/5. ఓకే, మనకి స్మాల్ టీ కావాలి కాబట్టి స్మాల్ టీ ఇస్ ఈక్వల్ టు t/2π సైన్ ఇన్వర్స్ 1/5. సో ఇది మన ఆన్సర్. ఓకే, అయితే యూజువల్ గా ఎక్స్ తీసుకున్నప్పుడు ఏ కాస్ ఒమేగా టీ తీసుకుంటారు, వై తీసుకున్నప్పుడు ఏ సైన్ ఒమేగా టీ కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇది ఒక చిన్న కన్సిడరేషన్ గుర్తుపెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ రిప్రజెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్? ఏది రిప్రజెంట్ చేస్తుంది అంటే వీ హ్యావ్ టు టెస్ట్ d²x/dt² ప్లస్ ω² x is equal to 0. ఈ ఫామ్ లో వస్తుందా రాదా చెక్ చేయాలన్నమాట. చెక్ చేసి అది అలా వచ్చింది అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ ని రిప్రజెంట్ చేస్తుంది, రాలేదు అంటే మాత్రం సింపుల్ హార్మోనిక్ మోషన్ ని రిప్రజెంట్ చెయ్యదు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూద్దాం. యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్ టు kx. యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్ టు kx లో A is equal to kx ఉంది అంటే A is proportional to x అని రాయొచ్చు కదా. K అనేది కాన్స్టెంట్. సో ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ ని రిప్రజెంట్ చేస్తుందా? చెయ్యదు. సో ఇది రాంగ్. ఇది ఒకసారి చూస్తే యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్ టు -k ఇంటూ x ప్లస్ ఆల్ఫా. K కాన్స్టెంట్ కాబట్టి A is proportional to -x ప్లస్ ఆల్ఫా. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ ని రిప్రజెంట్ చేస్తుంది బికాస్ A is proportional to -x లేదా -y ఉంది కాబట్టి. నెక్స్ట్, if a mass m is suspended from a spring of negligible mass,
the spring is pulled a little and then released. A spring ila oscillate avutund anamata with time period t. If the mass is increased by m, the time period becomes 5t/3. Then the ratio small m by capital M enta. Okay, so small m ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి అంటే t is equal to 2π√m/k. అయితే క్యాపిటల్ M ఉన్నప్పుడు చూద్దాం ఫస్ట్. క్యాపిటల్ M/k. టైం పీరియడ్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మాస్ అలాగే స్ప్రింగ్ కాన్స్టెంట్. k ఏమంటారు అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్. స్ప్రింగ్ మారనంత వరకు స్ప్రింగ్ కాన్స్టెంట్ మారదు. ఈ విషయం గురించి ఆల్రెడీ వర్క్ పవర్ ఎనర్జీ లెసన్ లో మనం డిస్కస్ చేసుకున్నాము. సో వర్క్ పవర్ ఎనర్జీ లెసన్ లో చెప్పుకున్నాం కాబట్టి ఇది మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. స్ప్రింగ్ మారనంత వరకు స్ప్రింగ్ కాన్స్టెంట్ మారదు. అంటే T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √m అన్నమాట. ఇప్పుడు మాస్ మీద మాత్రమే డిపెండ్ అయింది. ఇప్పుడు T1/T2. T1 ఎంత? The spring is released, time period T1 is equal to T. T2 is equal to 5t/3. Okay. M1 is equal to capital M అయితే M2 is equal to small letter m. So ఇప్పుడు T ఈ రెండిటికి రిలేషన్ దాకా T1/T2 is equal to √M1/M2. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. సో T1/T2 ప్లేస్ లో ప్లేస్ లో T2 ప్లేస్ లో ఎంత? 5t/3 is equal to √M1 ప్లేస్ లో క్యాపిటల్ M, M2 ప్లేస్ లో స్మాల్ లెటర్ m. ఓకే, T నే T को मार दिया. సో √, capital M by small m is equal to 3/5. ఇప్పుడు మనకి capital M by small m చేద్దాం. capital M by small m అంటే బోత్ సైడ్ స్క్వేరింగ్ 9/25. కానీ క్వశ్చన్ లో అడిగింది స్మాల్ m by capital M. సో స్మాల్ m by capital M is equal to 25/9. ఇది మన ఆన్సర్. 25/9. B is correct option. Next, a particle executing simple harmonic motion along straight line with amplitude A attains maximum potential energy when its displacement from mean position equals. Potential energy ekkada maximum untundi? Mean position or extreme position? Mean position idi ground anukundam. గ్రౌండ్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది మీన్ పొజిషన్. హైట్ h వెళ్ళింది కదా, ఇంతకంటే మాక్సిమం వెళ్ళలేదు. సో హైట్ ఎక్కడ ఎక్కువ ఉంది? ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర. పొటెన్షియల్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది? హైట్ మీద. అంటే ఎక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం ఉంటుంది అంటే +or-a. నెక్స్ట్, a particle executing simple harmonic motion has a maximum speed of 40 meters per second. Maximum speed అనగానే గుర్తు రావాల్సిన ఫార్ములా a ఒమేగా. దాని వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 40 meters per second. నెక్స్ట్, మాక్సిమం యాక్సెలరేషన్ a max ఫార్ములా ఏంటి? -ω²a. దాని వాల్యూ ఎంత? 60 meters per second square. ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్. పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అంటే క్యాపిటల్ లెటర్ T ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండింటిని మనం ఇందులో మైనస్ సింబల్ పక్కన పెట్టేయచ్చు. 1/the చేసాము అనుకోండి. a ఒమేగా బై ω²a is equal to ఒమేగాని క్యాన్సిల్, a క్యాన్సిల్, 1/ω is equal to 40/60. 0 0 2 2 times 2 3 times. So omega is equal to 3/2. కానీ ఇది కాదు కదా మన ఆన్సర్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టైం పీరియడ్. సో ఒమేగా ప్లేస్ లో ఏం రాస్తాము? 2π/t is equal to 3/2. సో t is equal to ఏమైంది? 2π into 2/3. సో 4π/3 ఆన్సర్ t. సో ఆన్సర్ ఏ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఐ హోప్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇవి ఇలా మనం సింపుల్ హార్మోనిక్ మోషన్. అయితే సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ చెప్పిన ఫార్ములే. ఇవాళ క్లాస్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు మాత్రం చాలా మిస్ అవుతున్నట్లే లెక్క. బికాస్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఈరోజు బేసిక్స్ అన్నమాట. ఈ స్లైడ్ లో నేను ఏదైతే చెప్పానో
ఈ స్లైడ్ లో నేర్చుకున్నవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ కనుక అర్థం కాకపోతే ఆసిలేషన్ లో అసలు ఏ క్లాస్ అర్థం కాదనమాట. సో ఈ రోజు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకున్నారు. నేను ఈ స్లైడ్ లో చెప్పినవన్నీ బాగా క్లియర్ గా నోట్ చేసుకుని థరోగా మైండ్ లో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద క్లాస్. సో కీప్ కంటిన్యూయింగ్. మనం లాంగ్ టర్మ్ లో ఇంకా రాక్ చేద్దాం, ఇంకా చాలా చాలా లెసన్స్ నేర్చుకోవాలి. బికాస్ మనము మన డ్రీమ్ కాలేజ్ ని రీచ్ అవ్వాలి అంటే మధ్యలో చాలా 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 స్టెప్స్ దాటుకుంటూ వెళ్ళాలి. అందులో ఫౌండేషన్ కోర్స్ అనే స్టెప్ ఆల్రెడీ ఫినిష్ చేసుకున్నాం. ప్రస్తుతం లాంగ్ టర్మ్ కోర్స్ అనే స్టెప్ లో ఉన్నాం. అక్కడి నుంచి సెల్ఫ్ స్టడీ, హార్డ్ వర్కింగ్, స్మార్ట్ వర్కింగ్ అన్నిటినీ కలుపుకుంటూ మన డ్రీమ్ కాలేజ్ కి రీచ్ అయిపోవచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్. మీట్ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ క్లాస్.